Hey buddy, so welcome back to our channel. My name is Sai Kumar. సో ఈరోజు మనం ఏంటి అంటే ప్రాప్స్ అంటే కాంపోనెంట్స్ ప్లస్ ప్రాప్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఏం చేశాను అంటే విల్ గో టు ద కోడింగ్ పార్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఒక మనకి యాప్ డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది కాంపోనెంట్ క్రియేట్ చేసి పెట్టాను. సో అది వచ్చేసి మనకి హలో వెల్కమ్ టు రియాక్ట్ సిరీస్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే విల్ క్రియేట్ అనదర్ కాంపోనెంట్. సో కాంపోనెంట్ క్రియేట్ చేసి మనము ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ చూద్దాము. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి రియాక్ట్ అనేది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ని మనకి ఫాలో అవుతుంది అనమాట. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి అంటే మనము కోడ్ని ఒకే ఫైల్లో రాయకుండా వేరే ఒక ఫైల్లో కూడా రాసుకొని దాన్ని మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే ఒక కంటెంట్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూజర్ని గ్రీట్ చేయాలి. ఓకే, హే సాయి కుమార్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనం గ్రీట్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనము హెడింగ్ 1లో ఓకే హే సాయి కుమార్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనము ఇలా రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకొక యూజర్ని కూడా సేమ్ అంటే వేరే యూజర్ ఎవరైతే ఉంటారో ఓకే ఆ యూజర్కి కూడా మనము విష్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మనీష్ అని ఉన్నాడు అనుకోండి. సో హే మనీష్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనం రాయాలి మళ్ళీ, రైట్. సో ఇప్పుడు మనం ఇలా రాసుకుంటూ పోతున్న కొద్దీ మనకి చూడండి, సో ఇక్కడ మన కోడ్ని రిపీటెడ్గా రాస్తున్నాం అన్నమాట, రైట్. సో ఇలా రాయకుండా మనం ఏం చేయవచ్చు అంటే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని దాన్నే మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది ఇప్పుడు ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఇలా మనము కంటిన్యూగా ఒక 10 మంది రాయాల్సిన అవసరం లేదు. నేమ్స్ కావాలి అనుకోండి ఇలా రాసుకోకుండా మనం వేరే కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట దాన్ని. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎస్ఆర్సి అనే ఏదైతే ఫోల్డర్ ఉందో దాని లోపల మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేయవచ్చు అంటే మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి కొత్త ఫైల్ క్రియేట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో దాన్ని మనం కాంపోనెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం గ్రీట్ అని చెప్పేసి ఇక్కడ రాయండి నార్మల్గా. ఓకే, సో గ్రీట్ యూజర్ అని చెప్పేసి ఇలా రాసేసుకోవచ్చు. ఓకే, .jsx ఇది జావా స్క్రిప్ట్ XML రాస్తాం కాబట్టి సో మనము గ్రీట్ యూజర్ .jsx అని చెప్పి నేను ఫైల్ నేమ్ ఇచ్చేసాను అనమాట. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, సో మనం ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు అదే దాన్ని కాంపోనెంట్ అని కూడా అంటారు. సో ఇచ్చేటప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చేసి పక్కా క్యాపిటల్ ఉండాలన్నమాట. ఓకే, లేదు అంటే వర్క్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకి ఈ కాంపోనెంట్ మనకి కాంపోనెంట్ అనేవి కూడా మనకి 2 టైప్స్ ఉంటాయని నేను ప్రీవియస్గా చెప్పాను ఒకసారి. ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్స్, ఇంకొకటి క్లాస్ బేస్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, సో మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ని మనం వాడతాము. సో కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. సో ఏమని అంటే ఇక్కడ గ్రీట్ యూజర్ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఓకే, సో అదే నేమ్తో ఇక్కడ మనము ఈ ఫంక్షన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత సో ఇది మనకి బై డిఫాల్ట్గా ఇది అంటే డిఫాల్ట్గా మనకి రిటర్న్లో ఏం చేయవచ్చు అంటే మనకి JSXని రిటర్న్ చేస్తాను అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే హెడింగ్ 1లో ఓకే హలో గుడ్ మార్నింగ్ అదే హలో సాయి కుమార్ నా పేరు రాస్తున్నా. సో ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఓకే, హలో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఇలా మనం రాసేసుకున్నాం కదా. సో రాసేసుకున్న తర్వాత దీన్ని మనం వాడుకోవాలి. ఓకే, సో వాడుకోవాలంటే మనం ఏం చేస్తాము అంటే దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి దీన్ని ఒకటే ఫంక్షన్ కాంపోనెంట్ ఉంది, అదే ఫంక్షనల్ కాంపోనెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి రాసేసి ఈ గ్రీట్ యూజర్ ఏదైతే ఉందో దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను వాడుకోవాలి ఎక్కడ app.jsxలోకి మనం వాడుకోవాలి. ఎందుకంటే app.jsx అనేది ఇక్కడ మనకి మెయిన్ కాంపోనెంట్ అనమాట. ఓకే, సో మనకి ఫస్ట్ కోడ్ రన్ అయినప్పుడు రన్ అయ్యేది main.jsx ఈ ఫైల్. సో ఈ ఫైల్ తర్వాత నెక్స్ట్ రన్ అయ్యేది app.jsx. ఓకే, సో కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏ ఆపరేషన్స్ చేసినా కానీ మనము మెయిన్ app.jsxలోనే మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ main.jsx తర్వాత మనం వాడుకోవాల్సింది ఏంటంటే app.jsx. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ గ్రీట్ యూజర్ ఏదైతే ఉందో కాంపోనెంట్ దాన్ని మనము app.jsxకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ
సో ఇంపోర్ట్ అని చెప్పి రాసి ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ అని చెప్పి రాసుకోవాలి, ఇంకా తప్పదు. ఓకే, సో దీనికి మనము గ్రీట్ యూజర్ అని ఏదైతే ఉందో సో ఇలా మనము బై డిఫాల్ట్గా మీరు అది లైక్ మనకి ఆటో పాపప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా సో ఇంపోర్ట్. ఓకే, సో ఇక్కడ గ్రీట్ యూజర్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి గ్రీట్ యూజర్ అని చెప్పేసి /గ్రీట్ యూజర్ అని చెప్పేసి అక్కడ నుంచి మనకి ఇంపోర్ట్ అవుద్దంట. సో అక్కడ మనకి లైక్ మనకి ఆటో సజెషన్ అనేది వచ్చేసింది అనమాట. కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది లైక్ ఇంపోర్ట్ గ్రీట్ యూజర్ ఫ్రమ్ గ్రీట్ యూజర్ ఇక్కడ నుంచి ఈ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసేసుకుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు లైక్ ఈ గ్రీట్ యూజర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా మనము ఇవ్వాలన్నమాట ఇలా. ఓకే, సో ఇలా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా అయినా ఇవ్వచ్చు, లేదా మీరు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చినా పర్లేదు, లేదా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా ఇచ్చినా పర్లేదు యాజ్ ఆఫ్ నో. ఓకే, బట్ ఫర్దర్గా దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. మనకి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా ఇచ్చినప్పుడు ఇంకొకలాగా ఇది వర్క్ అవుతుంది. అది ఇంకా మనం ఫర్దర్గా కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మనము లైక్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ పెడితే చాలా అనమాట. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు లైక్ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ వాడుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇలా మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా వాడుకొని అంటే పెట్టేసుకుంటే మనకి చూసారా హలో సాయి కుమార్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. రీయూజ్ అంటే దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసుకొని నేను పే చేస్తున్నా మొత్తం మనకి 3 టైమ్స్ వచ్చేస్తుంది అనమాట. మనకి 3 టైమ్స్ మనం గ్రీట్ యూజర్ అని చెప్పేసి రాసుకున్నాం కదా. సో అది కూడా మనకి అక్కడ 3 టైమ్స్ మనకి వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీట్ యూజర్లో కోడ్ ఏదైతే ఉందో ఇది మనకి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, మనం 3 టైమ్స్ పెట్టాం కదా. సో అందుకే మనకి ఇక్కడ ఇది 3 టైమ్స్ అనేది వచ్చింది. ఇంకా కావాలి అనుకుంటే మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెట్టేసుకుంటూ వచ్చేస్తా అనుకోండి. మనం ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఉందన్నమాట. ఏంటి అంటే సో మనకి ఎన్నిసార్లు కాపీ చేసినా నా పేరు మాత్రమే వస్తుంది, సాయి కుమార్, హలో సాయి కుమార్ అదే మనకి కంటిన్యూగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ సాయి కుమార్ కాకుండా మనం వేరే పేరుని మనం వాడుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం వేరే పేరుని వాడుకోవాలంటే సో ఇక్కడ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేసింది అనుకో, సో ఇక్కడ నేను మనీష్ అని చెప్పి రాసా అనుకో, అన్నిటి దగ్గర మనీష్ అనే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సురేష్ అని చెప్పి రాసా అనుకో, అన్నిటి దగ్గర సురేష్ అని వస్తుంది. బట్ ఇప్పుడు ఎలా అంటే సో ఇక్కడే మనకి ప్రాప్స్ అని మనకి ఈ యొక్క లైక్ టాపిక్ అనేది ఇక్కడ మనకి కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాప్స్ ద్వారా మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ని మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రాప్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాపర్టీస్. ఓకే, సో ప్రాపర్టీస్ని మనము పేరెంట్ దగ్గర నుంచి చిల్డ్రన్కి పంపించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సో లైక్ మనకి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకి మన ప్రాపర్టీస్ కానీ లైక్ ఆస్తులు అంతస్తులు మన ల్యాండ్ అన్నీ ఉంటాయి కదా, అవి ఎలా అయితే మన పేరు మీదకి వస్తాయో సో అలానే సో ఇక్కడ మనము ఈ పేరెంట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే app.jsx అనేది ఓకే ఈ గ్రీట్ user.jsxకి పేరెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇంపోర్ట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే సో ఈ గ్రీట్ యూజర్ అనే చిల్డ్రన్ ఇప్పుడు app.jsx అనేది పేరెంట్ అవుతుంది అనమాట దీనికి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ పేరెంట్ దగ్గర నుంచి మనకి ఏ నేమ్ కావాలన్నా ఆ నేమ్ని మనము ఈ చిల్డ్రన్కి పాస్ చేయొచ్చు, ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ సురేష్ అని కాకుండా అంటే అక్కడ పేరు చేంజ్ చేస్తే ఒకరి పేరు చేంజ్ చేస్తే అన్నిటి దగ్గర వచ్చేస్తుంది కదా గ్రీట్ యూజర్లో. సో అలా కాకుండా మనము ఒక్కొక్కరి పేర్లు ఇప్పుడు పాస్ చేయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాప్స్. ఓకే, సో అది ఎలా అంటే సో లైక్ మనము 2 వేస్లో చేసుకోవచ్చు. ఓకే, సో నేను 1 వే ఇప్పుడు చెప్తున్నా అనమాట. ఓకే, సో వే ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీనికి మనము ఒక అట్రిబ్యూట్ ఇవ్వచ్చు అనమాట. లైక్ మన ఇష్టం వచ్చిన నేమ్తో ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా నేమ్ అని చెప్పైనా కానీ లేదా మై నేమ్ అని చెప్పైనా కానీ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను నేమ్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ లాగా ఇస్తున్నా. ఓకే, సో ఈ నేమ్ లోపల మనం కర్లీ బ్రేస్ పెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట. లేదా లైక్ కర్లీ బ్రేస్ అయితే ఎందుకు అంటే మనం ఏదైనా జావా స్క్రిప్ట్ని లైక్ ఏదైనా వేరియబుల్ని పాస్ చేయాలి అంటే కర్లీ బ్రేస్ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓకే కాన్స్ట్ సో మై నేమ్ అని చెప్పేసి ఉందనుకోండి. సో ఇప్పుడు నా నేమే ఇక్కడ ఉంది ఓకే సాయి కుమార్. ఈ నేమ్ని నేను ఇక్కడ పాస్ చేయాలి అనుకుంటే సో ఇలా కర్లీ బ్రేస్ పెట్టేసుకొని మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ యొక్క వేరియబుల్ కాబట్టి సో మనం ఇలా పాస్ చేసుకున్నా వెళ్ళిపోతుంది. లేదు వద్దు అనుకుంటే సో మనము ఏం చేయవచ్చు అంటే సో ఇక్కడే మనకి కొటేషన్ మార్క్స్ లైక్ అదే సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ మనం పెట్టేసుకొని సో ఇక్కడే మనం ఇలా పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఇది వేరియబుల్ తీసేస్తున్నా. డైరెక్ట్గా నేను ఇక్కడే పాస్ చేశాను అనమాట. నేమ్ సాయి కుమార్ అని చెప్పేసి పాస్ చేశాను. ఓకే, సో ఇలా పాస్ చేసేది ఏదైతే ఉందో ఈ నేమ్ అనేది మనకి ప్రాప్ అవుతుంది అనమాట. ఒకటే ఉంది కాబట్టి ఒకటే ప్రాపర్టీ. ఓకే, సో ఈ ప్రాపర్టీ అనేది ఏంటి అంటే సాయి కుమార్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో దీనికి ఇప్పుడు మనము ప్రాపర్టీ పాస్ చేసాము. దీన్ని మనము ఈ గ్రీట్ యూజర్ అనే దాంట్లో యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో యాక్సెస్ చేసుకోవాలి అంటే, సో మనకి ఇక్కడ ఇలా పాస్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి, ఓకే, గ్రీట్ యూజర్ అనే ఈ ఏదైతే JSX ఉందో ఇక్కడికి వచ్చేసి ఈ ఫంక్షన్, మనకి ఫంక్షన్ ఏదైతే ఉందో దీని లోపల మనం పారామీటర్ లాగా మనకి ప్రాప్స్ అని చెప్పేసి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఈ నేమ్ అనేది ప్రాప్స్ అని పెట్టాల్సిన రూల్ ఏం లేదు. సో ఇట్స్ అప్ టు యూ. యూ కెన్ గివ్ ఇట్ లైక్ నేమ్స్ ఎలా రాసుకున్నా ఏం కాదు. బట్ స్టిల్ లైక్ మనకి కామన్ కన్వెన్షన్ ఏంటి అంటే ప్రాప్స్ అని ఇస్తారనమాట. సో మనం కామన్గా చూస్తూనే ఉంటాము. సో ఇది ప్రాప్స్ అని చెప్పేసి ఇస్తారు. ఓకే, సో ఒకసారి ఈ ప్రాప్స్ని మనం చూసినట్లయితే ఇది ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఒకసారి మనము కన్సోల్ లాగ్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఇన్స్పెక్ట్ చేసి, ఓకే, ప్రాప్స్ అని ఇదిగో చూసారా. సో ఇక్కడ లైక్ మనకి ఇదిగో గ్రీట్ యూజర్ దగ్గర నుంచి మనకు వచ్చిందనమాట. సో ఇందులో ఓపెన్ చేస్తే ఇదిగో ఆబ్జెక్ట్. ఓకే, సో లైక్ ఒక్కసారి లైక్ 1 minute నేను ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ. సో చూసారా మనకి ప్రాప్స్లో చూసుకున్నట్లయితే, సో మనకి ఇక్కడ చూసారా నేము సాయి కుమార్ అని వచ్చేసింది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది సాయి కుమార్ అనేది? మనము app.jsx నుంచి పంపిస్తున్నాం అనమాట. ఇదిగో ఈ నేము సాయి కుమార్ అనేది ఇదిగో చూసారా మనకి ఇక్కడ వచ్చేసింది. రైట్, ఎక్కడ నుంచి గ్రీట్ user.jsx దగ్గర మనం వాడుతున్నాం అనమాట, అంటే కన్సోల్ లాగ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ లోపల మనకి నేమ్ అనేది ఒక కీ, వాల్యూ వచ్చేసి సాయి కుమార్. సో కాబట్టి ఈ ప్రాప్స్ లోపల మనం వాడుకోవాలి అంటే అందులో వచ్చిన నేమ్ని మనం ఇక్కడ చూపెట్టాలి. హలో అని చెప్పి ఇందులో వచ్చిన ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేము ప్లస్ గుడ్ మార్నింగ్ చెప్పి చూపెట్టాలి. సో చూపెట్టాలి అంటే, సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఈ సురేష్ ప్లేస్లో తీసేసి మనం ఏం చేయాలి, ప్రాప్స్లో ఏదైతే నేమ్ వస్తుందో ఆ నేమ్ని మనం ఇక్కడ చూపెట్టాలి. సో చూపెట్టాలంటే మనం ఏం చేయవచ్చు అంటే, సో ఈ ప్రాప్స్ని తీసేసి ఇక్కడ, ఓకే, సో ఈ కన్సోల్ డాట్ లాగ్ ఏదైతే ఉందో తీసేసి, సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, ఇప్పుడు మనము అది ఆబ్జెక్ట్ అంటే ప్రాప్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని రీడ్ చేయాలంటే సో మనం కర్లీ బ్రేస్ పెట్టాలన్నమాట. ఎందుకంటే అది జావా స్క్రిప్ట్ యొక్క ఆబ్జెక్ట్, అంటే మనకి జావా స్క్రిప్ట్ కోడ్ కాబట్టి సో మనం రీడ్ చేయాలంటే ప్రాప్స్ డాట్ మనకు ఉన్నది ఏంటి అంటే నేమ్. సో కాబట్టి ఇప్పుడు నేను ప్రాప్స్ డాట్ నేమ్ అని చెప్పి రాసినట్లయితే ఇక్కడ మనకి సాయి కుమార్ అని చెప్పేసి వచ్చింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా వాటికి రావట్లేదు. చూసారా, మిగతా వాటికి వెళ్ళిపోయింది. ఇందాక మనకి సురేష్ అని ఉండే కదా, బట్ మిగతా వాటికి ఏం రావట్లేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రాప్స్ అనేది మనం పంపివ్వట్లేదు అనమాట. ఇక్కడ మనకి నేమ్ అని చెప్పేసి మనం ఏం పంపివ్వట్లేదు. రైట్, అందుకే మనకి అది రావట్లేదు అనమాట. సో మిగతా వాటికి కూడా డిఫరెంట్ నేమ్స్ రావాలి అంటే ఇక్కడ మనము ప్రాప్స్ పంపాలి. సో ఇక్కడ నీ నేమ్ వచ్చేసి మళ్ళీ, సో ఇప్పుడు నేను సురేష్ అని చెప్పి రాసా, ఇప్పుడు సపరేట్గా సురేష్ అని చెప్పి పడుతుంది అనమాట. ఇదిగో ఇక్కడ సాయి కుమార్ అని పడింది, నెక్స్ట్ సురేష్ అని చెప్పి పడిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వేరే పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, నేను హేమంత్ అని చెప్పి రావాలి. ఓకే, సో హేమంత్కి మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మనము ఈ ప్రాప్స్ ఏవైతే ఉందో సో ఈ నేమ్ పాస్ చేయడం ద్వారా సో ఈ నేమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం అనమాట, ప్రాప్స్లో వెళ్ళిపోతుంది. ఓకే, సో కాబట్టి ప్రాప్స్ డాట్ నేమ్, ఈ నేమ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం ఇచ్చే ఈ పేరు అనమాట, ఈ యాట్రిబ్యూట్ అనమాట. ఓకే, ఈ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో అదే అనమాట. ఓకే, సో కాబట్టి ఈ నేమ్ అనేది మనం కామన్గా సేమ్ అదే కన్వెన్షన్ అదే వేలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనం నేమ్ అని చెప్పేసి ఇక్కడ మనీష్ అని చెప్పి రాస్తే అక్కడ మనకి మనీష్. సో ఇక్కడ మనం మళ్ళీ సేమ్ నేమ్ వచ్చేసి ఇక్కడ లైక్ ఓకే 1 minute. సో ఇక్కడ వచ్చేసి ప్రమోద్ అని చెప్పి రాస్తే మనకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూసారా ఒక్కొక్కరి నేమ్ ఒక్కొక్కరిలా, అంటే లైక్ డిఫరెంట్ నేమ్స్తో మనము డిఫరెంట్ పర్సన్స్తో మనము ఇక్కడ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వాళ్ళకి లైక్ గ్రీట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మనం ఏదైతే పాస్ చేస్తామో వీటిని మనం ప్రాప్స్ అంటాము. సో ఇలా మనం ఎన్ని ప్రాప్స్ పాస్ చేసుకోవచ్చు అనమాట, నాట్ ఓన్లీ ఏ సింగిల్ ప్రాప్. ఓకే, సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఏజ్ అని కూడా మీరు నెంబర్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు అనమాట. బట్ నెంబర్స్ని పాస్ చేయాలంటే ఇలా పాస్ చేస్తే అవ్వదు, డైరెక్ట్గా మనం కర్లీ బ్రేస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు లైక్ నా ఏజ్ ఉందనుకోండి, సో లైక్ నేను స్వీట్ 16 లైక్ మీకు 25 అని చెప్పి చూపెట్టా కదా, 25 అంటే 25 ఏం కాదులేండి, బట్ స్టిల్ లైక్ నేను అలా రాశాను. సో ఇలా 25. ఓకే, సో ఇక్కడ వచ్చేసి
ఈయన ఏజ్ వచ్చేసి లైక్ 26. ఓకే. సో ఇక్కడ ఈయన ఏజ్ వచ్చేసి లైక్ 30. ఓకే. సో ఇక్కడ ఈయన ఏజ్ వచ్చేసి 20. ఓకే. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి 18. సో ఇలా ఉన్నాయనుకోండి. సో మనకి ఏజ్ అనేది పంపిస్తున్నాము. బట్ ఇక్కడ మనము యాక్సెస్ చేయట్లేదు. ఓకే. సో ఇక్కడ యాక్సెస్ చేయాలంటే మనకి మళ్ళీ ప్రాప్స్‌లో ఏజ్, నేమ్ అండ్ ఏజ్ కలిపి వస్తాయన్నమాట. ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో వస్తదన్నమాట. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కన్సోల్.లాగ్ అని చెప్పి నేను చేస్తే ఇదిగో చూసారా? సో ఒక్కొక్కరి నేమ్స్ చూసారా? ఒక్కొక్క నేమ్స్ ఒక్కొక్కలాగా మనకి ప్రింట్ అయితున్నాయన్నమాట. సో ఇక్కడ మనకి చూస్తే మనకి ఇది 2 టైమ్స్ ప్రింట్ అయితున్నాయి. సాయి కుమార్, సురేష్, హేమంత్, మనీష్, ప్రమోద్ అని చెప్పేసి మనకి లైక్ 2 టైమ్స్ ప్రింట్ అవుతున్నాయి కదా. అది ఎందుకు అంటే సో మనకి ఇక్కడ ఈ main.jsxలో మనకి స్ట్రిక్ట్ మోడ్ ఉంది కదా. సో ఈ స్ట్రిక్ట్ మోడ్ వల్ల అనమాట. ఓకే. సో ఈ స్ట్రిక్ట్ మోడ్ వల్ల ఇది లైక్ కంపైలేషన్ అనేది మనకి స్ట్రిక్ట్గా అవుతుంది. సో అది నార్మల్గా కంపైల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఏవైనా సైలెంట్గా ఉండే ఎర్రర్స్ కోసం మళ్ళీ స్ట్రిక్ట్గా కంపైలేషన్ అనేది అవుతుందన్నమాట. అందుకే మనకి 2 టైమ్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే. సో కాబట్టి సో ఈ స్ట్రిక్ట్ మోడ్ని మీరు తీసేయాలి అనుకుంటే ఇలా తీసేసినా కానీ మనకి ఏం కాదు. సో ఇక్కడ డివిజన్ అని చెప్పేసి ఇలా రాసేసుకోండి. ఓకే. సో ఇక్కడ లైక్ మనం ఇలా పెట్టుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మనకి ప్రింట్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క ప్రాప్స్ అండ్ స్ట్రిక్ట్ మోడ్. ఓకే. సో ఇప్పుడు ఏజ్ అని చెప్పి ఇక్కడ రాయాలి అంటే సో లైక్ ఇక్కడ మనము సో హలో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ నేము, గుడ్ మార్నింగ్ అండ్ ఏజ్ ఈజ్ అని చెప్పి రాసి ఇక్కడ props.age అని చెప్పి రాసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకే. ఎందుకంటే ప్రాప్స్ లోపలే కదా ఇక్కడ ఏజ్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వస్తుంది. సో కాబట్టి props.age అంటే ఇక్కడ ఏజ్ అనేవి ఏవైతే మనం పాస్ చేస్తున్నాం వాళ్ళకి సో చూసారా అవే వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోయినాయి అనమాట. ఓకే. సో ఇవి లైక్ మనకి నార్మల్గా ఉన్న యొక్క ప్రాప్స్. ఓకే. సో ఇక్కడ లైక్ మనము ఇంకా ఏదైనా అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ మనము ఇంకా ఎలాంటి డేటా అయినా కానీ మనం ఇలా ప్రాప్స్ త్రూ మనం పంపించుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా లైక్ మనము ఈ యొక్క ఒకే కాంపోనెంట్ని మనము మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా. ఓకేనా. సో బై పాసింగ్ ది ప్రాప్స్. ఓకే. సో ఇవి లైక్ మనకి నార్మల్గా ఉన్న కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ ది ప్రాప్స్. ఓకేనా. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.